అమ్మనేదైనా చేసే ప్రమాదముంది. జైల్లో పెడితే ఆ ప్రమాదం రెట్టింపు అవుతుంది అంకిత. మనకి పగలు ప్రతీకారాలు అవి ఎందుకు? వదిలేస్తే వాళ్ళ దారిన వాళ్ళు బతుకుతారని. పిన్ని, వాళ్ళేం చేస్తారో చేయనివ్వు. మనం తగ్గే ప్రసక్తే లేదు. భూనమ్మా, మీరైనా నా మాట వినండి. అంకిత మాటే నా మాట. పిన్ని, నువ్వు భయపడో జాలిపడో తనని విడిపించాలని చూస్తున్నావు, కాని అది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తను బయటికి రావడానికి వీల్లేదు. అమ్మా, నువ్వు రామ్మా. అంకిత, అంకిత, చూసావా సరోజా, దీన్నే కర్మ అంటారు. నువ్వేం చేశావో అది నీ దగ్గరికే పరిగెట్టుకుంటూ వస్తుంది. కాకి అరవకు. నాతో పెట్టుకున్నారు, ఓకే. కావేరితో అర్జున్ బాబుతో పెట్టుకున్నారు, అది కూడా ఓకే. కానీ దేవత లాంటి అన్నిని మోసం చేశారు. సరే పోనీ అనుకుందాం, కాని దేవుడితో పెట్టుకుంటే వదులుతాడా? కావేరి నాకంతా చెప్పింది. రేపుదయం 11 గంటల్లోగా అర్జున్ బాబు రిలీజ్ అవ్వాలి, లేకపోతే మైసమ్మ చేతిలో నీ కూతురు పని దేత్తడి పోచమ్మ గుడి. ఎంత పనిచేశావు కావేరి. ఆ రూపని సరోజని భూనమ్మకు అప్పజెప్పాల్సింది. వాళ్ళ అసలు రూపాలు బయట పెట్టాల్సింది. అమ్మా, నేను వాళ్లలో మార్పు రావాలని కోరుకుంటున్నాను, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. కుటుంబం అంటే అందరం కలిసి ఉండాలి. ఇక గొడవలంటావా, ఒక చేతికున్న 5 వేళ్లే ఒకలా ఉండం. ఇక మనుషులు ఎలా ఉంటారు? కావేరి, నా కూతురు ఏం చెప్తుందో తెలుసా? మీరు మారాలి కాని నాశనం కావడం తన ఉద్దేశం కాదు అంటోంది. మీరు మారాలి కాని నాశనం కావడం తన ఉద్దేశం కాదు అంటోంది. నిజానికి తన స్థానంలో మరొకరుంటే భువనమ్మతో ఇంట్లోంచి బయటకు గెంటించి జైల్లో పెట్టించేవాళ్ళు. జీవితాంతం మీ మొహాలు బయట వాళ్లకు కనిపించకుండా చేసేవాళ్ళు. కానీ నా కూతురు అలా చేయడం లేదు. కావేరి, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. కానీ ఇప్పుడు నేనెంత చెప్పినా అర్జున్ని విడిపించడానికి భువనమ్మ, అంకిత ఒప్పుకోవడం లేదు. నువ్వేదో ఒకటి చెయ్యాలి. చూసారా ఆంటీ, చేసిన తప్పుని సరి చేసుకోవడం ఎంత కష్టమో. దేవుడు మనందరినీ కలిసి బ్రతకమని ఇక్కడికి పంపించాడు. కానీ మనం ఇటువంటి పనులతో మనకి మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నాం. అర్థమైంది కావేరి, అర్థమైంది. కానీ ఇప్పుడు నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఇవి చేతులు కాదు, కాళ్ళనుకో అమ్మా. నన్ను క్షమించమ్మా. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. ఏంటి కావేరి చేసేది? తప్పులన్నీ మీరు చేసి వాటిని సరిచేసే బాధ్యత నా కూతురి మీద పెడతావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా అర్జున్ బాబు నా ఇంట్లో ఉండాలి. ఉండకపోతే నేనే వెళ్లి భువనమ్మకి ఆ వీడియో మొత్తం చూపిస్తాను. మీ అంతు చూస్తాను. నేను చాలా ప్రయత్నించాను, కానీ అక్కడ నా మాట ఎవరూ వినడం లేదు. ఆంటీ,
ఒక అవకాశం వచ్చినా నేను మిమ్మల్ని వదిలేశాను. మీ తప్పులు మీరే సరిచేసుకోవాలి. అమ్మ చెప్పినట్టు రేపటి కల్లా అర్జున్ బాబు బయటికి రావాలి. రాకపోతే మాత్రం మీ పాపాలు ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తాను. కావేరి ప్లీజ్ అర్థం చేసుకో. నేను చెప్పినా అంకిత వినడం లేదు. అర్జున్ తనని చంపాలనుకుంటున్నాడని పూర్తిగా నమ్మేసింది. అలా నమ్మించింది నువ్వు నీ కూతురే కదా. ఇప్పుడు దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఇంతకు మించి నేను మాట్లాడడానికి ఏమీ లేదు. ఇంక మీరెళ్ళొచ్చు. కావేరి నేను చెప్పింది వినపడలేదా? కావేరి నేను చెప్పింది వినపడలేదా? కావేరి, బోనం వస్తుందంటావా? తప్పకుండా వస్తారు. ఆవిడే స్వయంగా వచ్చి విడిపిస్తారు. నా మాట నమ్మమ్మా. అమ్మా మైసమ్మ, నువ్వు కూడా వాళ్ళ వైపు చేరిపోయావా? నేను ధర్మం వైపున్నాను మేడం. అమ్మా, ఎస్ఐ గారు, అర్జున్ ప్రసాద్ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను. అతన్ని విడుదల చేయండి. మీరు కాంప్రమైజ్ అయితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. పద.